తల్లి కావడం అనేది ఆడవాళ్ళ విషయంలో చాలా పెద్ద విషయం. ఈ విషయం గురించి ఆడవాళ్ళు పెళ్ళైంది మొదలు ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటి సంతానం కొంతమందికి ఆలస్యం అవుతూ ఉంటుంది. అలా ఆలస్యం అవుతున్నప్పుడు ఏం చేయాలి, ఏం మంత్రం చెప్పాలి, ఏ పరిహారం చేస్తే త్వరగా సంతానవతులు అవుతాము, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. సంతానం కోరుకునే మహిళలు కొన్ని సంతాన గోపాల మంత్రాలు చదివితే ఖచ్చితంగా సంతానవతులు అవుతారు. ఈ మంత్రాలు ఎప్పుడు చదవాలి అంటే రోజు నిద్ర లేచి ఉదయం పూట ఈ మంత్రం 3 సార్లు చదవాలి. మొదటిసారి ఏదైనా సరే బుధవారం ప్రారంభించండి. ఇలా 3 నెలల పాటు ఆపకుండా చేయండి. చిన్ని కృష్ణుడి చిత్రపటం ముందు అటుకులు, పంచదార నైవేద్యం పెట్టి ప్రారంభించండి. అప్పుడు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఈ సంతాన గోపాల మంత్రాల్ని ఎవరు చదవాలి అంటే ఆలస్యంగా గర్భం దాల్చుతాను అనుకున్నవారు, సంతాన దోషాలు ఉన్నవారు, అస్తమాను గర్భస్రావం అవుతూ మరలా గర్భం పోతుంది అని భయపడేవారు ఈ మంత్రాన్ని చదివితే ఖచ్చితంగా ఆ గర్భం నిలబడి సంతానవతులు అవుతారు. ఆ మంత్రం ఏమిటి అంటే దేవకీ సుతం గోవింద వాసుదేవ జగత్తత్వే దేహిమే తనయం కృష్ణత్వామహం శరణం గతః దేవదేవ జగన్నాథ గోత్రవృద్ధి కరప్రభో దేహిమే తనయం శీఘ్రం ఆయుష్మంతం యశస్వినం. ఈ మంత్రాన్ని ముందు చెప్పిన విధంగా నియమాలతో పఠించడం ద్వారా ఖచ్చితంగా సంతానవతులు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.